అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి మిగిలిన వారికి ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అవుతాయని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ కాలసేపు చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. నిన్న మనకి ఒకరు కామెంట్ రూపంలో అడుగున్నారు, అలాగే చాలామంది వాట్సాప్ గ్రూప్లో అడుగుతున్నారు. సండే కదా, ఈరోజు మనకి జీతాలు పెన్షన్లు ఏమైనా మిగిలిన వారికి జమ అవుతాయా లేదని. అయితే మనం ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆదివారం అయినా సరే జమ కావడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఈ సెలవు దినాల్లో మనకి జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కాలేదు. అయితే గత నెలలో ఒక పబ్లిక్ హాలిడే రోజున మనకి బిల్లుల్లో కదలిక అయితే రావడం జరిగింది. కదలిక వచ్చి మళ్ళా రోజు జమ కావడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఏమైనా వస్తే కదలిక వచ్చే అవకాశం ఉంది సాయంత్రం లోపు. ఈరోజు సాయంత్రం లోపు కదలిక వచ్చిన వాటికి రేపు జమ అయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా పెన్షన్స్ నిన్న ఒక 20 నుంచి 30% జమ అయ్యాయి. అయితే జీతాలు వచ్చేసి దాదాపుగా 70 నుంచి 80% వరకు జమ కావడం జరిగింది. అయితే నిన్న పెన్షన్ బిల్లుల్లో కదలిక వచ్చి జమ అయినాయి కాబట్టి ఈరోజు కూడా కదలిక వచ్చి లేదా రేపు ఉదయం కదలిక వస్తే రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం లోపు రేపు కూడా ఒక 20 నుంచి 30% పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన ఉద్యోగులకు కూడా మిగతా వారికి కూడా జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద రేపు సాయంత్రానికి ఎక్కువ భాగం జీతాలు పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు.